చెప్పు మీ తోట గురించి. ఓవర్వ్యూ. కొత్తగా మడులు కట్టించావు. బా ఆహా, ఓకే. లోపల పల్పు రెడ్గా పింక్గా వచ్చేదా? చిన్న జామ. ఓకే. ఇప్పుడు పద్మ దీంట్లో ఈ మట్టి మిశ్రమం కలిపావు కదా, ఏమేమి కలిపావు ఇందులో? మట్టి వేసేటప్పుడు స్టేజెస్ ఓన్లీ ఇంకా మట్టి పోసేసి. మట్టిలో ఏమన్నా కలిపావా? ఇసుక? ఏం లేదు, ఇసుక కొంచెం కలిపాము. మళ్ళీ బలరాది పేడ అంతా కలిపి ఎరువులా చేసాము. ఈ వర్షానికి కూడా ఈ మట్టి మంచి పోరస్గా ఉంది. కోకో పీట్ అలాంటివి ఏమన్నా కలిపావా? ఏం చేయలేను అవన్నీ. ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాము. అడుగున ఫిల్లింగ్ ఎలా చేసావు స్టార్టింగ్ నుంచి? దాని కింద మొత్తము చెట్లవి ఉంటాయి కదా, ఎండిపోయినాయి ఆకులు, అవి ఆకులు అవన్నీ వేసేసి ఇసుక పోసి మళ్ళీ మట్టి ఎర్ర మట్టి పోసేసి ఎరువు వేసేసాం. ఓ, ఎరువు మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఇక్కడ మా పక్కన ఉంటాయి. ఓకే. ఇదేం చెట్టు? ఇది ఒక ఫ్లవర్ వస్తుంది, అది దేవుడికి పెడతా బాగుంటుంది, పెద్దగా వస్తుంది. అది సంపంగి. సంపంగి లాంటిది కాదు, వేరే. ఓకే. వావ్. ట్రీస్. పింక్ గులాబీ. గులాబీలు ఇష్టం మాకు, అందుకని బాబాకు పెట్టడం కోసం గులాబీలు చాలా పెట్టుకున్నాము. భక్తి కోసం చాలా పెట్టారు మీరు ఫ్లవర్స్. చాలా వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఉన్నాయి మీ దగ్గర. ఇదేం చెట్టు? మందారం కదా. మందారాలు కూడా చాలా వెరైటీస్ పెట్టినట్టున్నారు కదా మీరు. అది దీని గురించి చెప్పండి. ఏం ఆకుకూరలు ఇవి? పాలకూర. ఇప్పుడే వేసినట్టున్నారు కదా. కొంచెం వర్షానికి ఇలా అయిపోయిందంతా. ఇది దొండపాదు. గ్రీన్నెస్ కోసం ఇవన్నీ పెంచుకుంటున్నాం కొంచెం కొంచెం. పద్మ, ఇప్పుడు ఈ దొండపాదుని ఎందుకు నువ్వు కుండీలో పెట్టావు? ఇందులో పెట్టచ్చు కదా. అంటే ఇది వేరు మొత్తము ఇలా దీంట్లో మట్టిలో పెట్టేసి అంతా పాకేస్తుంది, ఇదంతా ఇది పెట్టకూడదు. ఇది ఇందులోనే పెట్టుకోవాలి. సో ఆ ఏరియా వరకే బౌండరీస్ ఉంటది అని చెప్పేసి, లేదంటే ఇక్కడ కొంచెం ఫిల్ చేసేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే ఓకే, పార్టీషన్ లాగా చేసి పెట్టుకోవాలి. మేము చేయలేం కాబట్టి ఇందులో పెట్టాం. మంచిగా దొండకాయలు వచ్చాయి. ఏ దొండ ఇందులో? పెన్సిల్ దొండ అని అంటారు కదా. కాదు, నార్మల్ దొండకాయ. ఓకే. మందారాలు చాలా వెరైటీస్ పెట్టారు. టమాటాస్. ఎలా ఈ టమాటా నారు తీసుకొచ్చేస్తున్నావా లేకపోతే పడిమొక్కల ద్వారా వేసావు? వావ్. ఈ గులాబీ చాలా పెద్దది, చాలా మొగ్గలు వచ్చాయి. కానీ గార్డెన్ మొత్తం మీద నాకు అన్ని పూలే కనపడుతూ ఉన్నాయి. బీస్కి చాలా ఇంట్రెస్ట్ కదా ఫ్లవర్స్ అంటే. మంచి కలర్. మోస్ట్లీ మనకి ఈ లేడీస్ కంటేనే మనకి ఫ్లవర్స్ అంటే అదొక ఎమోషన్. దీనికి వైట్ వస్తాయి, ఇంకా అన్ని కట్ చేశాను. ఈ పుదీనా ఏంటి వెరైటీగా ఉంది పద్మ? ఇది నాటు పుదీనా. ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉంటుందా? ఓకే. అంటే మనం బయట షాపులో దొరకదు ఇది. షాప్లో రౌండ్ ఉంటుంది కదా, ఇది నాటుది. దీని స్మెల్ చాలా ఘాటుగా ఉంది. ఎల్లో మందారం. అవును, విచ్చుకున్నప్పుడు బాగుంటుంది. చిన్న పాట్లోనే పెద్ద చెట్టు. ఇంకా పెట్టుకున్నాం, రాలేదు అది. ఇది కూడా వైట్ మందారం నాటు. ఇంట్లో కూడా ఫుల్ వస్తాయి. ఇంకా ఇదేంటి? పసుపు కాదు, సత్యనారాయణ స్వామి చెట్టు అంటారు కదా, ఫ్లవర్స్ వస్తాయి ఎల్లో కలర్. అవే. ఓకే. ఇక్కడ కూడా వేసుకున్నాము. ఏం వేసావు? నారు వేసావేమో. పాలకూరనా? ఓకే. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసావు కాబట్టి ఇంకా వెజిటబుల్స్ స్టార్ట్ చేయలేదు. ఇది ఏంటి? సన్నజాజి. వావ్. తీగనా? సెంటు మల్లె. ఇక్కడ వరకే అది రాదు, తీగ రాదు, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. చెట్టు సెంటు మల్లె, తీగ కాకుండా. మళ్ళీ గులాబీ. చూడండి ఎంత బాగా. ఇక్కడ ఎల్లో రోసెస్ బాగుంది, ముద్దుగా నీలాగా. దీనికి ఇప్పుడు మొగ్గల్లాగా. ఇది బజ్జీలు వేసుకొని తినచ్చు. వామాకు. ఇది దవనం.
ఇది కూడా పూజకేనా? పూజకే, అమ్మవారికి పెట్టొచ్చని. ఇక్కడ అమ్మవారి ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇది మందార. పద్మ గారు తనకున్న ఇంట్రెస్ట్తో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కలిసి కుండీల్లో అయితే పెద్దగా మొక్కలు పెరగట్లేదని ఇలా మడులు నిర్మించుకున్నారు రీసెంట్గా. అందులో కుండీల్లో ఉన్న మొక్కల్ని ఆల్రెడీ పెంచిన వాటిని ఒక్కొక్కటిగా షిఫ్ట్ చేసుకుంటూ తన గార్డెన్ని ఇలా అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. చూడండి తన ఇంట్రెస్ట్, నీట్గా డ్రాగన్ ఫ్రూట్స్ ప్రతి వెరైటీలో ఒక్కొక్కటి. ఇప్పుడే తను ఆ గార్డెన్లో మెలకువలు నేర్చుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. బాగుంది. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీగా చాలా హ్యాపీగా ఉన్నారు. చూడటానికి చాలా అందంగా ఉంది. చేసుకోండి, మమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తూ ఉండండి. మీ దాంట్లో పడిన కూరగాయలు మాకు షేర్ చేయండి, సీడ్స్ షేర్ చేయండి అందరికీ. ఇప్పటికైతే కింద ఉన్న కలమంద ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తూనే ఉంటా. ఎవరు ఏది అడిగినా ఇస్తా. మనకి ఎక్కువగా వంకాయలు, పుదీనా, ఎవరైనా మొక్కలు ఇవి కావాలన్నా ఇచ్చేస్తా. సీడ్స్ అందరికి ఇస్తా. ఓకే పద్మ, బాయ్.